పుట్నాలతో లడ్డూలు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకునే విధానం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పుట్నాలు ఇలా కళాయిలో వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. 1 కప్పు పుట్నాలైతే అరకప్పు పంచదార. పంచదార వద్దనుకున్న వాళ్ళు బెల్లం పొడైనా వేసుకోవచ్చు. ఈ పుట్నాల లడ్డూలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. పుట్నాలు వేగినాక ఇలా మిక్సీలో ఇలా పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీలో అరకప్పు పంచదార కూడా మిక్సీ పట్టుకుని ఇలా మెత్తగా పొడిలాగా చేసుకుని పుట్నాల పొడిలో వేసుకుని కలుపుకోవాలి. కావాలంటే యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు. పంచదార పొడి, పుట్నాల పొడి ఇలా కలుపుకున్నాక కాచి పెట్టుకున్న నెయ్యి వేసుకుని ఉండలు చుట్టుకుంటామేను. నెయ్యి ఒక్కసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పుట్నాల లడ్డూలు ఇలా నెయ్యి వేసుకున్నాక చేతితో ఉండలు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుంటే పుట్నాల లడ్డూలు రెడీ. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అవిసె గింజలు నువ్వులతో లడ్డూలు. కావలసిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు సిమ్లో పెట్టుకుని ఇలా కళాయిలో వేసి వేయించుకోవాలి. తర్వాత నువ్వులు కూడా 1 కప్పు కళాయిలో వేసి సిమ్లో పెట్టి వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. అదే కళాయిలో జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి వేసి వేయించుకోవాలి. దీంట్లో ఎండు ఖర్జూరం కూడా వేసుకుంటున్నాం. ఎండు ఖర్జూరం గింజలు తీసేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. అవిసె గింజలు, నువ్వులు చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు కూడా మిక్సీ పట్టుకొని దీంట్లోకి ఎండు ఖర్జూరం కూడా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం తురుముకుని దీంట్లో వేసి ఈ పొడిలో కలుపుకొని ఇలా ఉండలు చుట్టుకుంటామేను. చాలా ఈజీగా ఈ ఉండలు చేసుకోవచ్చు. ఎండు ఖర్జూరం ఇష్టం లేకపోతే పచ్చి ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. బెల్లం మన తీపికి సరిపడా వేసుకుంటామేను. అవిసె గింజలు, నువ్వులతో లడ్డూలు ఇంట్లో చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు.